ఆ ఒక్క చెల్లే కాదు, ఒక తల్లి నిన్నే చూపించిద్ది, ఒక చెల్లి నిన్నే చూపించిద్ది. నీ మాదిరి చూపించి ఒక తల్లి తన కొడుకు చెప్పిద్ది, ఫలానా అన్న చూడరా ఎట్ట మారి, అన్న చూడరా ఎట్ట మారి. ఒక భార్య తన భర్తకు చూపించింది, ఫలానా ఆయన చూడు, ఫలానా కూడా బావచ్చు కదా. జీవితాలు రక్షిస్తున్నాం మనం. మతాలు కాదు మారుస్తుంది, మనస్సులను మార్పులోనికి తీసుకొస్తాం. తమ్ముడు తమ్ముడు ఫలించి అభివృద్ధి చెందాలి. మనం ఒంటిగా ఆగకూడదు. నువ్వు నిజంగా వెలిగించబడితే ఒక్క దీపం వెలిగించబడి ఒక్కతిగా ఆగిపోకూడదు, ఒక్కడిగా ఆగిపోకూడదు. ఎంత ఓపిక ఉంటే అంత, ఎంత మందిని వెలిగించగలిగితే అంత మందిని వెలిగించడమే మన పని. ఒక ఆత్మను శాశ్వతంగా మండే నరకం నుంచి కాపాడుతున్నావు. ఈ భూలోకంలో అతడి కుటుంబం దుర్వ్యసనాలతో అనుభవిస్తున్న నరకం నుంచి కూడా కాపాడుతున్నావు లేదా? చెల్లెమ్మా, నువ్వు పడే కష్టం వ్యర్థం కాదురా. తమ్ముడు, నువ్వు పడే కష్టం వ్యర్థం కాదు నాన్న. ప్రభు నిమిత్తం ఒక ఆత్మ కోసం నువ్వు కష్టపడుతున్నావు, అది ప్రభు నందు వ్యర్థం కాదు. ఎస్, నీకుండే కష్టాలు నీకున్నాయి, నీకుండే బాధలు నీకున్నాయి, నీకుండే ఇబ్బందులు నీకున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా 4 జీవితాలు వెలిగించాలని నీ గుండె ఆరాటపడుతుంది చూడు, దాన్ని చూస్తాడు నా దేవుడు.